ఎట్లా సమర్థిస్తారు మీరు? పార్టీ ఫిరాయించిన నేతల పైన నేను రాళ్లతో దాడి చేస్తా, కాంగ్రెస్ ఆఫీస్ మీద దాడి చేస్తా అనే మాటలు మీరు ఎట్లా చూస్తారు? మీ అభిప్రాయం ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈడీకి అటెండ్ కాడట కేటీఆర్, ఈడీకి అటెండ్ కాడు ఏం కాడని చెప్తున్నారు ప్రజలు. సో మీ అభిప్రాయం వ్యక్తం చేయండి. కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీద రాళ్ల దాడి చేస్తా, ఎమ్మెల్యేల మీద నేను ఎవరైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ మీద రాళ్ల దాడి చేస్తా అని చెప్తున్నాడు. ఆ విషయాన్ని మీరు ఎట్లా చూస్తారు? మీ అభిప్రాయం ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఒకసారి డైరెక్ట్గా ఈడీ విషయానికి వచ్చే ముందు అసలు నేను జరిగింది సుప్రీంకోర్టులో అంటే డైరెక్ట్గా సుప్రీంకోర్టుకు సంబంధించి విషయంకి వస్తే కనుక నిన్న సుప్రీంకోర్టులో కేటీఆర్కి సంబంధించి ఆ పిటిషన్ క్వాష్ పిటిషన్ విచారణకు వస్తే డైరెక్ట్గా రెండే ముచ్చట్లు, ఏం చెప్పలే, రెండే ముచ్చట్లు. ఈ కేసు ఇంకా విచారణలో ఉన్నది. అంతకుముందు ఏం చేసింది? సుప్రీంకోర్టుకి పోయి రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకి ఏమన్నా కేటీఆర్ పిటిషనర్ ఉన్నాడు కదా, నాకు కొంత క్వాష్ పిటిషనర్ ఎవరు ఇక్కడ? కేటీఆర్. సో ఏం పెట్టిన ఆయన క్వాష్ పిటిషన్ ని హైకోర్టు డిస్మిస్ చేసింది, మీరు అంగీకరించి ఈ కేసును కొట్టేయండి అని చెప్పి సుప్రీంకోర్టుకు పోతే ముందుగానే గవర్నమెంట్ ఏం చేసింది? కేవియట్ పిటిషన్ చేసింది. ఒకటి కేవియట్ పిటిషన్ అంటే తమ పేరుని ప్రతివాదులుగా జోడిస్తూ ఎవరైనా కనుక సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే తప్పనిసరిగా వాదనలు వినాల్సింది, తమకు సమాచారం ఉండాల్సింది కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. నిన్న ఈ కేవియట్ పిటిషన్ ద్వారా సుప్రీంకోర్టులో వాదనలు విచారణ తర్వాత వాదనలు విన్నారు. ఆ వాదనలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముకుల్ రోహిత్కి హాజరైతే అటు కేటీఆర్ తరఫున సిద్ధార్థ్ దవే, వీళ్ళెవరు కూడా రూపాయి 2 రూపాయలకు వచ్చేవాళ్ళు కాదు, గట్టి గట్టి పైసలు తీసుకుంటోళ్ళే. దాదాపు ఒక్క కేసుకి వీళ్ళకి దగ్గర ₹1 కోటి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అటు కేటీఆర్ ఒక్క కేసుకే నిన్న ₹1 కోటి ఇచ్చుంటాడు, ఇది ముకుల్ రోహిత్కి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంత లేదన్నా ₹1 కోటి ముట్ట చెప్పే ఉంటుంది. సో ఇక్కడ ఈ విచారణ రెండే మాటలు, ఏమని? ఈ కేసు ఇంకా విచారణలోనే ఉన్నది. ఏ కేసు? ఫార్ములా ఈ రేస్ కేసు ఇంకా విచారణలోనే ఉన్నది. కాబట్టి దీన్ని ఎట్లా డిస్మిస్ చేయాలి మీరు చెప్పండి అని క్వశ్చన్ చేస్తే సైలెంట్ గా ఈ సిద్ధార్థ్ దవే స్థానంలో ఇంకొక అడ్వకేట్ పోయి ఏం చేసిండు? అధ్యక్ష, మై లార్డ్, ఇది తప్పు జరిగింది, సో మేము విత్డ్రా చేసుకుంటున్నాం, మాకు లిబర్టీ కల్పించండి విత్డ్రా చేసుకోవడానికి అని అంటే వాళ్ళు ఏమన్నారు? ఆపోజిట్ ముకుల్ రోహిత్ ఏమన్నాడు? యూ కెన్ విత్డ్రా ఇట్ బట్ వితౌట్ ద లిబర్టీ, అంటే మాకు విత్డ్రా చేసుకునేందుకు స్వేచ్ఛ కల్పించండి, మేము ఈ పిటిషన్ విత్డ్రా చేసుకుంటున్నాము అని చెప్పి కోరంగానే విత్డ్రా చేసుకొని వచ్చారు. కథం అంటే సుప్రీంకోర్టే డైరెక్ట్ గా విచారణలో ఉన్నది, మీరు కేసు ఇప్పుడే కొట్టేమని చెప్పకూడదు అని కరాఖండిగా చెప్పిందని అంటే దీని అర్థం ఏంటిది? ఇక అన్ని దారులు మూసుకుపోయినాయి. మొన్న మీకు చాలా క్లియర్ గా చెప్పిన, కేటీఆర్ అనే వ్యక్తి మన సెంటర్ పాయింట్ గా చూస్తే, కేటీఆర్ అనే వ్యక్తిని మనం సెంటర్ పాయింట్ గా చూస్తే ఈ చుట్టూ ఏసీబీ ఈడీ విచారణకు పిలుస్తున్నాయి. ఆల్రెడీ ఒకసారి విచారణ పెట్టి ఈడీ విచారణకు పోతున్నాడు. హైకోర్టుకు పోయిండు, హైకోర్టు ఏమైనా రిలాక్సేషన్ ఇస్తా అని చెప్పి హైకోర్టు ఏం చేసింది? ఏం చేయలేకపోయింది. సుప్రీంకోర్టుకు పోయిండు, సుప్రీంకోర్టు డిస్మిస్ ఆ కేసును కూడా విత్డ్రా చేసుకున్నది. సో మొత్తం అన్ని దిక్కులో లాక్ అయిపోయింది ఆయన. అయితే ఈరోజు ఈడీ విచారణలో కేవలం నాకు తెలిసినటువంటి విశ్వసనీయ సమాచారం మేరకు ఈడీ అరెస్ట్ చేయదు. ఈడీ అరెస్ట్ చేస్తే ఎవరి ఖాతాలో పడుతుంది? బీజేపీ ఖాతాలో పడుతుంది. సో మీకు ఇప్పటికే చెప్పిన బీజేపీ కాంగ్రెస్ ఏం గేమ్ ఆడుతున్నాయి అంటే వాళ్ళు అరెస్ట్ చేయాలంటే వాళ్ళు అరెస్ట్ చేయాలని ఒక ఆలోచనతో ఉన్నాయి. ఎందుకు? కాంగ్రెస్ కనుక అరెస్ట్ చేసింది అనుకోండి, రేవంత్ రెడ్డి కక్షపూరితంగా ముందుకు పోతున్నాడని చెప్పి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారాన్ని తెరలేపి లేనిపోయిన ఎలివేషన్ కేటీఆర్ కల్పించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి జర ఇబ్బందికర వాతావరణం క్రియేట్ చేస్తారు. అదే ఈడీ అరెస్ట్ అయింది అనుకోండి, పట్టుకపోయి తిహార్ జైలును నూకుతారు. ఈ తిహార్ జైలు నూకిన తర్వాత మీద వీళ్ళకి ఉపయోగం కాంగ్రెస్ పార్టీకి ఏం చేసినా ఏం కాదు. అందుకే ఈడీ అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ చూస్తే, లేదు ఏసీబీ అరెస్ట్ చేయాలని బీజేపీ చూస్తున్నది. సో ఈ నేపథ్యం ఎవరు అరెస్ట్ చేస్తారనేది కొంచెం సస్పెన్స్. ఇంకా నాకైతే ఇంకా కేటీఆర్ అరెస్ట్ చేస్తారంటే అనుమానమే, ఇంకా అరెస్ట్ చేయకపోవచ్చు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రాజకీయ ఎత్తుగడ వల్లనే ఆయన తప్పు చేయాలంటే పక్కాగా తప్పు చేసిండు. ఎట్లా ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా సుప్రీంకోర్టు న్యాయస్థానం విచారణలో ఉన్నది. ఇప్పుడు అప్పుడే ఏం చెప్పలేమని చెప్పి చాలా క్లియర్గా చెప్పిందనంటే అది ఇంకా విచారణలో ఉన్నది. సో మనకు అర్థమైన మేరకే తప్పు జరిగింది. సో ఈ తప్పు జరిగినప్పుడు అరెస్ట్ చేయాలి కదా, మరి ఎందుకు చేయట్లేదంటే ఇంకో ఈ రాజకీయ ఎత్తుగడ వల్ల అరెస్ట్ అవుతున్నాడు ఆయన. ఒకవేళ రాజకీయాలను ఒక్కసారి పక్కకు పెట్టేస్తే కనుక ఏసీబీ ఇప్పటికీ అరెస్ట్ చేసేది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ఇప్పుడే లోపల ఇస్తాడు ఆయన్ని. కానీ ఒక రాజకీయం అడ్డొస్తుంది ఆయనకి. ఇప్పుడు ఎక్కడ నాకు ఇబ్బందికర వాతావరణం అవుతుందో, లేనిపోయిన ఎలివేషన్ కేటీఆర్కి ఇచ్చినట్టు అవుతుందో మనకు ఆలోచన చేస్తున్నారు. సో ఇప్పుడు ఏమవుతున్నది? ఈరోజు ఈడీ ముందు హాజరు కాబోతున్నాడు కేటీఆర్. పక్కాగా ఇవాళ అరెస్ట్ ఉండకపోవచ్చు, ఎందుకంటే ఈడీ అరెస్ట్ చేస్తే మళ్ళీ బీజేపీ ఖాతాలకు వస్తుంది కదా. ఇక్కడ బీజేపీకి ఉన్న స్వార్థం ఏంటంటే ఏసీబీ అరెస్ట్ చేస్తే పార్టీ
మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ చిత్తు అయిపోతుంది, కాంగ్రెస్ పార్టీ కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ రికార్డులో పెడుతుంది, మేము దాంట్లో గ్యాప్లో నుంచి మెల్లగా ఆ పుష్పాన్ని మెల్లమెల్లగా మేము పూయించుకుంటూ రావచ్చు, మేము వెనుజల్లోచ్చు అనే ఒక ఆలోచనలో బీజేపీ పార్టీ ఉన్నది. సో అటువంటి ఆలోచన మధ్య కేటీఆర్ అరెస్ట్ ఆగుతుంది, లేకుంటే ఇవారకు అరెస్ట్ అయిపోయేది. అయితే ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటిది? ఆయన హైకోర్టుకు పోయిండు, క్వాష్ పిటిషన్ వేస్తే క్వాష్ పిటిషన్ డిస్మిస్ అయింది. అక్కడ సుప్రీంకోర్టుకు ఆయన విత్డ్రా చేసుకున్నాడు. ఆయన ఇప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ కన్నా పోతే యాంటిసిపేటరీ బెయిల్కి పోయిన ఒక అపవాదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజానికానికి మొత్తం అర్థమైపోతుంది. ఎస్, నేను తప్పు చేసినా కానీ కాపాడండి అయ్యా అని చెప్పి హైకోర్టుకో సుప్రీంకోర్టుకో పోయి బెయిల్ తెచ్చుకునే ప్రయత్నం కనుక చేస్తే నువ్వు దొంగవే అని చెప్పి కేటీఆర్ మీద పక్కా ముద్ర పడుతుంది. కేటీఆర్ ఒక దొంగ, కేటీఆర్ ఒక లంగా అని పక్కాగా ముద్రపడే అవకాశం ఉంటుంది. తెలంగాణ సమాజం మొత్తం కూడా పక్కాగా ముద్రేస్తుంది. ఇప్పటివరకు ఆరోపణలే ఉన్నాయి, ఇంకా ఆరోపణలు విచారణ ఇంకా పక్కాగా సర్టిఫై చేసుకోలేకపోతున్నారు. తప్పు జరిగింది కానీ ఈయన అరే ఏం కాదులే పాప ఆయన ఏం తినలేదు కావచ్చు అనే ఒక ఆలోచనలో కొద్దో గొప్ప ఎక్కడొక్కడ మూలన సానుభూతున్నది. ఎక్కడో ఏదో ఒక మూలన ఈ మొత్తం కనుక మన తెలంగాణ కూడా ఈ మూలకి ఎక్కడో వచ్చిన సానుభూతున్నది, సానుభూతున్నది ఆయనతో పోతుంది. సో యాంటిసిపేటరీ బెయిల్ పోయే ధైర్యం కేటీఆర్ చేయడు. సో ఆయన అరెస్ట్ చేయాలని చూస్తారు. ఆయన కూడా అరెస్ట్ చేసే ధైర్యం మరి వీళ్ళకు ఉన్నదా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలుసుకోవాలి. అన్ని దారులు మూసుకుపోయినాయి. యాంటిసిపేటరీ బెయిల్కి పోయినా కూడా ఆయన మీద అపవాదు, ఆయన మీద పెద్ద ఎత్తున తెలంగాణ దొంగ అనే ఒక ముద్ర పడుతుంది. కాబట్టి ఆయన పోడు అప్పుడే. ఒకవేళ పోతే ఆయన పక్కగా ముద్రకు సిద్ధమైనట్టుగానే అనుకోవాలి. ఆయన తప్పు చేసిండనే భావించాలి మనం. ఆయన ఒప్పుకున్నాడు తప్పుకు అని చెప్పి భావించాలి. దాని ద్వారా ఆయనకు డబ్బులు వచ్చినాయి, మూటల ఇంట్లోకి పోయినాయి అని చెప్పి ఒప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో యాంటిసిపేటరీ బెయిల్ పోయేందుకు ఆయన ప్రయత్నం చేయకపోవచ్చు. కానీ ఏసీబీయా ఈడీయా, నువ్వా నేనా, ఎవరు అరెస్ట్ చేద్దాం, నువ్వంటే నువ్వని అనుకుంటున్నాయి. అవి నేను అరెస్ట్ చేస్తా అనుకోవడం లేదు, నువ్వు అరెస్ట్ చేయాలంటే నువ్వు అరెస్ట్ చేయాలనుకుంటున్నాయి. సో ఈరోజు ఈడీ విచారణ ఏం జరగబోతోంది, ఈడీ ఎట్లా విచారించబోతుంది అంటే ఇక్కడ ముందుగా గ్రీన్ కో అనే సంస్థ ఉన్నది. ఈ గ్రీన్ కో అనే సంస్థ ఫస్ట్ ఎట్లా విచారణిస్తుంది ఈడీకి? ఎందుకు ఈడీ దాకా పోయిందనంటే ఆర్బీఐ గైడ్ లైన్స్ ఫాలో కాకపోవడం, పర్మిషన్ తీసుకోకపోవడం. ఈడీ ఎందుకు ఇన్వాల్వ్ అయింది ఇక్కడ? అక్రమంగా పైసల ఏమంటారు ఒక ఫెమా ఉల్లంఘన జరిగింది. ఫారెన్ ఎక్స్చేంజ్ మనీ యాక్ట్ అంటే మన దగ్గర నుంచి ఇతర దేశానికి పంపించేటువంటి ఆ సొమ్ముని మనం ఆ గైడ్ లైన్స్ ఉల్లంఘించేసినాం. తర్వాత పిఎంఎల్ఏ అంటే ఏంటిది? ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. మనీ లాండరింగ్ జరిగింది ఇక్కడ. రసీదులు పత్రాలు గిత్రాలు ఏం లేకుండా మనీ లాండరింగ్ జరిగింది. కాబట్టి ఈ మనీ లాండరింగ్ ఆధారితంగా ఆయన మీద కేసు ఈడీ నమోదు చేసి ఆయనను విచారించబోతున్నది ఈరోజు. సో అన్ని జరుగుతున్నాయి ప్రక్రియలు. సో ఈ నేపథ్యంలో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఏం క్వశ్చన్స్ చేయబోతుంది ఈరోజు ఈడీ అంటే, ఫస్ట్ గా గ్రీన్ కో అనే కంపెనీ ద్వారా మీకు ఎన్ని కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ వచ్చినాయి? ఇది క్విడ్ ప్రోకో అంటే అని మాకు అనుమానం ఉంది. క్విడ్ ప్రోకో జరిగిందా? ఎట్లా క్విడ్ ప్రోకో జరిగింది? ఇది క్విడ్ ప్రోకో కానే కాదు. ఈ గ్రీన్ కో అనే కంపెనీకి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్క రూపాయి కూడా పోలేదు. సరే మనం తీసుకుందాం ఉదాహరణకి ఒక క్రికెట్ టోర్నమెంట్ ఉందనుకోండి. ఆ క్రికెట్ టోర్నమెంట్ లో ఎవడు పడితే వాడు యాడ్ వేసుకోవస్తారా? స్పాన్సర్షిప్ చేసుకోవస్తారా? ఏది పడితే స్పాన్సర్షిప్ తీసుకుంటారా? మొన్న కౌశిక్ రెడ్డిని నేను ఇంటర్వ్యూ చేసిన సందర్భంలో కూడా ఆయన ఏమంటుండంటే ఇది ఒక స్పాన్సర్షిప్ మాత్రమే అని అంటున్నాడు. స్పాన్సర్షిప్ అనుకుందాం మీ దృష్టిలో. మేము టెండరింగ్ చేయలేదు, కాంట్రాక్ట్ పద్ధతిలో కాదు, స్పాన్సర్. మేము ఒక రేస్ పెడుతున్నాం, మీరు వచ్చి స్పాన్సర్ చేయమనంటే ఆ కంపెనీ వచ్చి స్పాన్సర్ చేసింది అని అంటున్నాడు. సో స్పాన్సర్షిప్ అనేది ఏ కంపెనీ అని చేయవచ్చా? ఏ కంపెనీ అంటే ఆ కంపెనీ స్పాన్సర్షిప్ చేయవచ్చా? మీరు ఏస్ నెక్స్ట్ కి ఎట్లా స్పాన్సర్షిప్ బాధ్యతలు ఇచ్చిర్రు? మీ గ్రీన్ కో కంపెనీకి సంబంధించి 49 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్ రావడంతో పాటుగా ఇంకేదైనా లబ్ధి జరిగిందా? లేదా ఈ 49 కోట్ల రూపాయలు ఇచ్చినందుకే ఏస్ నెక్స్ట్ అనే దానికి క్విడ్ ప్రోకో రూపంలో ఈ స్పాన్సర్షిప్ ఇచ్చిర్రా? స్పాన్సర్షిప్ ఇవ్వడంతో వాళ్ళకి వచ్చిన ఉరికింది ఏమున్నది? వాళ్ళు లాస్ అయిపోయారు కదా అంటే నీకేం తెలుసు లాస్ అయ్యారు అనేది? మనకేం తెలుసు? లాస్ అయిందని ఎవరు చెప్పాలి? ఏమైనా ఏస్ నెక్స్ట్ అనేది మాకు లాస్ వచ్చిందని చెప్పిన చూపించిందా పత్రం గిట్ట ఎక్కడన్నా? మీ అగ్రిమెంట్ ఎందుకు బ్రేక్ చేసుకున్నారనే దానికి ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీ పలానా ఓ పత్రము ఇంకో మేము ఇంతకే అగ్రిమెంట్ బ్రేక్ చేస్తున్నాం అని గవర్నమెంట్ దగ్గర ఏమైనా పత్రం ఉందా? ఎందుకు అగ్రిమెంట్ బ్రేక్ చేసింది? అగ్రిమెంట్ బ్రేక్ చేసిందనంటే ఆ కంపెనీ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? 4 సీజన్లకు ఒప్పందం కుదుర్చుకున్నటువంటి ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీ మరి ఎందుకు మధ్యలో వెళ్ళిపోయింది? ఆ ఒప్పందం బ్రేక్ అయినా కూడా ఎందుకు కేటీఆర్ చర్యలు తీసుకోలేరు? ఒకవేళ వాళ్ళు మధ్యలో బ్రేక్ చేసుకుంటే మీకు ఏమైనా పత్రం ద్వారా, మీకు ఏమైనా లేఖ ద్వారా వచ్చిందా, మెయిల్ ద్వారా వచ్చిందా, వాళ్ళు విత్డ్రా చేసుకున్నట్టుగా మీరు ఎట్లా నిర్ధారించారు? ఆ కంపెనీకి లాస్ వచ్చిందని మీరు ఎట్లా చెప్తున్నారు? ఓ క్రికెట్ టోర్నమెంట్ పెడితే
టొయోటా లేకపోతే పెప్సీ కోకోకోలా బ్రాండింగ్ మొత్తం కూడా టీ షర్ట్ల మీద అక్కడక్కడ మనం చూస్తుంటాం. వానికి లాస్ వచ్చిందా లాభం వచ్చిందా అని చెప్పి బీసీఐసీఐకి సంబంధం ఏమున్నది? వాడు స్పాన్సర్షిప్ తీసుకుంటాను అగ్రిమెంట్ కుదుర్చుకుంటాం, స్పాన్సర్షిప్ చేయాల్సిందే. దానికి బీసీసీఐతో సంబంధం లేదు, ఐపీఎల్ సంబంధం లేదు అసలు. అట్లాగే ఇక్కడ మన బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ అనేది స్పాన్సర్షిప్ బాధ్యత వరకు ఇచ్చిందనంటే లాస్ వచ్చినా లాభం వచ్చినా గవర్నమెంట్కి సంబంధం ఉంటుంది. నువ్వెందుకు ఇన్వాల్వ్ అయిపోయినావు? ఎక్కడన్నా మీరు రాసుకున్న అగ్రిమెంట్లా ఈ ఏస్ నెక్స్ట్ అనే కంపెనీ కనుక వాళ్ళ అగ్రిమెంట్ నుంచి విత్డ్రా చేసుకుంటే నువ్వు గవర్నమెంట్ డైరెక్ట్ గా పోవాలని ఎక్కడ? సరే ఏస్ నెక్స్ట్ అనేది పోయింది అనుకుందాం, గైడ్ లైన్స్ బ్రేక్ చేసిపోయింది, చర్యలు తీసుకోలేదు, ఎట్లా పోతుంది దాని మీద చర్యలు తీసుకోవాల్సిందే. సో ఏస్ నెక్స్ట్ పోయినాక ఆ బాధ్యతను డైరెక్ట్ గా హెచ్ఎండిఏ కానీ ఎంఐయుడి కానీ తీసుకోవాలని ఒక ఎక్కడైనా రాసి పెట్టుందా క్లాజ్ లా? లేదు. మరి ఎందుకు తీసుకున్నావు నువ్వు బాధ్యతల్ని? ఆపేయాల్సింది రేస్ ని. ఒకసారి అగ్రిమెంట్ బ్రేక్ అయిందంటే ఇట్స్ కొలాప్స్ అంతే. అగ్రిమెంట్ గా ముగ్గురు మధ్య జరిగినటువంటి అగ్రిమెంట్ ఒక్కసారి బ్రేక్ అయిందనంటే ఆ ఒప్పందమే బ్రేక్ అయినట్టు కదా. మళ్ళీ నువ్వెందుకు దాన్ని తలమికెత్తుకొని ఇద్దరి మధ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నావు? ప్రభుత్వానికి ఎఫ్ఈఓకి మధ్యలో ఒక రేస్ నిర్వహించాలంటే మధ్యలో ఇటువంటి స్పాన్సర్షిప్ ఉండాల్సిందే. నేరుగా ఇప్పుడు ఇన్ని జరుగుతున్నాయి కదా. ఉదాహరణ కాళేశ్వరం ప్రాజెక్టే తీసుకుందాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ డైరెక్ట్ ప్రభుత్వమే కట్టిందా? మెగా ఇంజనీరింగ్ సంస్థ, ఎల్ఎన్టీ లేకుంటే నవయుగ ఇంకా ఇతరత్ర కాంట్రాక్ట్ సంస్థలకు కాంట్రాక్ట్లు ఇచ్చి ఆ ప్రాజెక్ట్ నిర్మించింది. అట్లాగే ఇక్కడ రేస్ నిర్వహించడానికి కూడా ప్రభుత్వం డైరెక్ట్ గా దేనిలో ఇన్వాల్వ్ కాదు. అంతేందుకు పిల్లలకు సప్లై చేసేటువంటి ఫుడ్ లో కూడా డైరెక్ట్ ప్రభుత్వం నుంచి రాదు. ప్రభుత్వం కాంట్రాక్ట్ సంస్థకు అప్పచెప్తుంది దేనికైనా కూడా. సో కాంట్రాక్ట్ సంస్థ అనే దానికి ఎందుకు ఇచ్చినావు నువ్వు? ఇక్కడ ఈ ఏస్ నెక్స్ట్ అనే దానికి ఎందుకు ఆ కాంట్రాక్ట్ లేదా స్పాన్సర్షిప్ ఇచ్చినవు? ఫస్ట్ క్వశ్చన్. దాని ద్వారా అది బ్రేక్ అయిందని అంటే ఇక్కడ ఒప్పందం బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ నువ్వు ఇద్దరి మధ్యలో ఒప్పందం ఎందుకు కుదుర్చుకోవాల్సి వచ్చింది? ఒక కంపెనీ విత్డ్రా చేసుకుంటే ప్రభుత్వమే ఆ బాధ్యతలు తీసుకోవాలని ఎక్కడన్నా క్లాజ్ లో మీరు అగ్రిమెంట్ లో ఉన్నదా? ఇప్పటిదాకా హాలిడేస్ ఉంటే డెఫినెట్గా నేను అగ్రిమెంట్ కోసం కూడా ప్రయత్నం చేస్తా. ఏమేమి అగ్రిమెంట్ అందులో ఏం రాసి పెట్టారు ఏంది ఏం కథ కూడా ప్రయత్నం చేస్తా. ఇప్పటివరకు హాలిడేస్ ఉంటాయి కదా, ఇవాళ రేపట్లో జర మీకు అగ్రిమెంట్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. జర దొరుకుతుందా చూడాలి, కోర్టు దగ్గరికి పోతే ట్రై చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో అగ్రిమెంట్ కూడా తీసుకొస్తాను. ముగ్గురు మధ్య ఏం అగ్రిమెంట్ జరిగింది, ఇద్దరి మధ్య ఏం అగ్రిమెంట్ జరిగింది, ఆ క్లాజ్లో ఏమేమి క్లాజులు ఉన్నాయి, ఇలా చాలా తీసుకుంటే ఎందుకంటే ఒక మనకు ఆన్సర్ వస్తుంది. సో నేను ఇంకో అంశం కూడా సెర్చ్ చేసిన. ఇట్లా ప్రొసీజర్ ఫాలో కాకుండా ఇప్పటివరకు భారతదేశంలో ఎవరైనా ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ ఇంకితర వ్యక్తులు ఎవరైనా అరెస్ట్ అయ్యారా ఇటువంటి కేసుల్లో అని అంటే పదుల సంఖ్యలో అరెస్ట్ అయ్యారు. ఒకరిద్దరు కాదు. ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఈయనే ఆది కాదు, ఈయన అంతం కాదు. సో ఈయన కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ అది ఎప్పుడు రాజకీయంగా కనుక ఆలోచిస్తే అది అరెస్ట్ కొంత ఆలస్యం అవుతుంది, అరెస్ట్ చేయకపోవచ్చు. లేదు కేవలం మేము న్యాయం చేసే పరిస్థితి ఉంటుంది, మేము తప్పును తప్పుగానే చూస్తాం, చట్టం తన పని దాన్ని చేసుకపోవడానికి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కాబట్టి అరెస్ట్ చేయొచ్చు. చెప్పలేము ఏం జరుగుతుంది అనేది. ఈరోజు ఈడీ ముందుకు హాజరు కాబోతున్నారు. సో ఈడీ ముందుకు హాజరైన తర్వాత అరెస్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారు? ఒకసారి మీ అభిప్రాయం కూడా ఇక్కడ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈడీ ముందు హాజరుపరిచిన తర్వాత